మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు విజయ నిర్మల. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ ఆషేర్ గారికి నా వందనాలు. లాస్ట్ 3 years నుండి మేము ఈ ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నాము. జనవరి 2024 నుండి లైఫ్ టెంపుల్ పర్మనెంట్ మెంబర్స్గా మా ఫ్యామిలీ అంతా ఉన్నాము. ఫిబ్రవరి 2న జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను. అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్లో లెఫ్ట్ సైడ్ ఓవేరిన్లో 7 centimeters సిస్ట్ ఉందన్నారు. అందులో సాలిడ్స్ కూడా ఉన్నాయని డాక్టర్ MRI స్కానింగ్ కోసం రిఫర్ చేశారు. బ్రదర్ ఫిబ్రవరిలో 3-4 weeks వరకు జెరమియా చాప్టర్ 30:17 వాక్యము, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అనే వాక్యము చెబుతున్నారు. అయితే మనకు ఏది అవసరమో దేవుడు దైవజనుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ సమయంలో MRI అన్నప్పుడు రిపోర్ట్స్ ఎలా వస్తాయో అని నేను ఎంతగానో భయపడ్డాను. అప్పుడు మా పాప కుటుంబ ప్రార్థనలో నా కోసం మా మమ్మీ రిపోర్ట్స్ నార్మల్గా రావాలని ప్రార్థించింది. ఆ చిన్న బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించాడు. MRI స్కానింగ్ రిపోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు రిపోర్ట్స్లో ఎలాంటి సిస్ట్ లేదని చెప్పి వాళ్ళకు అనుమానం వచ్చి మరలా 3 times స్కానింగ్ తీశారు. మరలా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వచ్చాయి. దేవునికే నా వందనాలు. లైఫ్ టెంపుల్ కుటుంబ సభ్యుల కోసం దైవజనులు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఈ రీతిగా దేవుడు నా జీవితంలో ఈ సంవత్సరం అద్భుత కార్యం చేశాడు. బ్రదర్ ఆషేర్ గారు చెప్పే వాక్యాల ద్వారా, పాటల ద్వారా నేను నా కుటుంబం ఎంతగానో ఆదరించబడుతున్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనములు. బ్రదర్ గారి పరిచర్య ద్వారా ఇంకా అనేకులు దేవునిలోనికి నడిపించబడాలని కోరుకుంటున్నాను. మా కుటుంబం కోసం ప్రార్థించండి. లైఫ్ టెంపుల్ టీంని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని అమూల్యమైన నామమునికి నా వందనములు. అలాగే ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనములు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు ఝాన్సీ, మాది నేటివ్ ప్లేస్ గుంటూరు. 2021లో మాది బ్యాచిలర్స్ అయిపోయింది. అయితే మేము జాబ్ పర్పస్ మీద మేము హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన 1 year మేము ఎక్కడ చర్చికి వెళ్ళే వాళ్ళం కాదు. లోకంలోనే జీవించే వాళ్ళము. లేకపోతే చర్చికి వెళ్తే ఒక వారం చర్చికి వెళ్ళి ఇంకొక వారం మానేసి, లేకపోతే ఎప్పుడో మాకు కుదిరినప్పుడు వెళ్ళే వాళ్ళము, లేకపోతే మానేసే వాళ్ళము. బైబిల్ చదువుకునే వాళ్ళం కాదు. లోకంలోనే జీవించే వాళ్ళము. వర్క్కి వెళ్ళి వచ్చి తిని పడుకోవడం అట్లానే జీవించే వాళ్ళము. తర్వాత 2022లో మేము మాదాపూర్ షిఫ్ట్ అవడం జరిగింది. 2022 నుండి ఏప్రిల్ ఆర్ మే మంత్ నుండి మేము హైదరాబాద్లో మాదాపూర్లో ఉండడం జరిగింది. అక్కడ కూడా మాకు ఏ చర్చికి వెళ్ళాలో ఏం అర్థమయ్యేది కాదు. అయితే డాడీ ఆషేర్ అన్న మెసేజెస్ విని మాకు సజెస్ట్ చేశారు, ఇట్లా హైటెక్ సిటీలో ఇట్లా ప్రేయర్స్ జరుగుతున్నాయి, సండే మీరు అక్కడికి వెళ్ళండి, చాలా బలపడతారు, మీరు ఇంకా లోతుగా దేవుని తెలుసుకుంటారు అని చెప్పేసి మాకు సజెస్ట్ చేశారు. సరే అని చెప్పేసి ఒక ఆదివారం మేము చర్చ్కి వచ్చాము. అయితే దేవుడు ఆ రోజు మాతో మాట్లాడాడు, నిజంగా మాతో మాట్లాడాడు. ఇంకా మాకు మానక చర్చ్కి రావాలి అని చెప్పేసి ఆ వారం నుంచి ప్రతి ఒక్క వారము మేము మానక లైఫ్ టెంపుల్కి వచ్చాము. దేవుడు మాతో ఎంతగానో మాట్లాడాడు, నన్ను ఎంతగానో బలపరిచాడు. నేను చాలా ఎంతో లోతైన వాక్యములు నేను తెలుసుకున్నాను. బ్రతికితే దేవునిలోనే బ్రతకాలి, దేవుణ్ణి తెలుసుకోవడం, దేవునిలోనే బ్రతకాలని ఆశ కలగడము, మనస్ఫూర్తిగా కలగడము. నేను లైఫ్ టెంపుల్లో రుచి చూచాను దేవుణ్ణి. అయితే ఇంకా అప్పటి నుంచి నాకు ముందు నుంచి ఒక గోల్ ఉండేది. ఏంటి అని అంటే USA వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని చెప్పేసి నాకు చాలా ఉండేది. కాకపోతే మా ఫ్యామిలీకి అదంతా మేము చేయలేము, అంత అమౌంట్ మేము ఇన్వెస్ట్ చేయలేము, అంత డబ్బులు మేము కట్టి చదువుకోలేము,
కానీ నాకు చెయ్యాలని ఉండేది, మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఒక కోరిక ఉండేది. సరే అని చెప్పేసి దేవుడు హృదయాంతరంగంలో ఎరిగి ఉన్నవాడు కదా, ఎందు నిమిత్తం ఆ కోరిక నాలో ఉందో నాకైతే తెలియదు. కానీ నేను దేవుడి మీదే ఆధారపడ్డాను, దేవుడిని అడిగాను, చాలా ప్రేయర్ చేసుకున్నాను. నేను ఆఫీస్ నెంబర్కి నేను మెసేజ్ చేశాను. ఆఫీస్ నెంబర్కి నేను మెసేజ్ చేస్తే అన్నారు, నేను ఓకే అమ్మ మేము ప్రేయర్ చేస్తాము అని చెప్పేసి, ప్రేయర్ చేస్తాము టీమ్ ప్రేయర్స్లో ప్రేయర్ చేస్తాము అని చెప్పేసి అన్న చెప్పారు. ఇంకా అట్లా అన్న వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ నేను కూడా ప్రేయర్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అయితే 2022 డిసెంబర్లో డిసెంబర్ 31 నైట్ రోజు ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయి న్యూ ఇయర్ గురించి. సో ఆ రోజు ప్రామిస్ కార్డ్స్ ఇస్తున్నారు 2023కి. అప్పుడు 2023లోనే నేను ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నిశ్చయించుకున్నాను. దాని గురించి నేను ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేసుకున్నాను. అయితే నేను ఒక్కటే అడిగాను దేవుణ్ణి. ఆ వారం నుంచి కూడా నేను ఎంతో దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా నాలో ఈ కోరిక ఉంది, నీ చిత్తమా కాదా నాతో మాట్లాడు, నీ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడు అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. ఆ రోజు దేవుడు అన్న ద్వారా ఎంతో బలంగా మాట్లాడాడు. వాగ్దానాల ద్వారా వాగ్దానాలు ఎలా తీసుకోవాలి, ఆ వాగ్దానాలని ఎలా జీవితంలో నెరవేర్చాలంటే మనం ఎలా జీవించాలి, దేవుడు వాగ్దాన రీతిగా మనలో మాట్లాడాలి అని అంటే నిజముగా అసలు ఎలాగా దేవుణ్ణి ఎరగాలి అని చెప్పేసి దేవుడు అన్న ద్వారా ఎంతో మాట్లాడాడు. ఇంకా అదంతా నేను బలంగా ప్రేయర్ చేసుకొని, దేవా నా ప్రాసెస్ అంతట్లో నువ్వు తోడుండు, అసలు నీ చిత్తమా కాదా, నీ చిత్తం అయితే నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడాల్సిందే, నాకు నీ వాగ్దానం ద్వారా నాకు నీ చిత్తం ఏంటి అని చెప్పేసి నాకు తెలియచేయి అని చెప్పేసి నేను చాలా బలంగా ప్రేయర్ చేసుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమంటే నేను ఆ రోజు వాగ్దానం తీసుకున్నాను. నాకు ఆ రోజు వచ్చిన వాగ్దానము, నీవు చేయి పనులన్నిట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. అయితే నేను అంతకు ముందు నేను చిన్నప్పటి నుంచి కూడా వాగ్దానాలు తీసుకునేదాన్ని, కానీ ఏ రోజు ఇది నా జీవితంలో నెరవేరింది అని చెప్పేసి నేను ఏ రోజు అనుకోలేదు. ఏ ఒక్కటి నేను రీతిగా అంత బలంగా ప్రేయర్ చేసుకొని కూడా ఏ రోజు తీసుకోలేదు. ఎప్పుడు ఏదో నామకార్థంగా వాగ్దానాలు తీసుకునే దాన్ని, అసలు నెరవేరయ్యో లేదో కూడా నాకు తెలీదు. అసలు నేను ఏ రోజు ఇంత బలంగా ప్రేయర్ చేసుకొని ఎప్పుడు నేను ప్రామిస్ కార్డ్ తీసుకోలేదు. అయితే మొట్టమొదటిసారి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి నేను మొట్టమొదటిసారిగా నేను అనుకుంది, దేవుడు నాతో సూటిగా మాట్లాడిన వాగ్దానం అదే, నీవు చేయి పనులన్నిట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషించాను. నేను చాలా మనసు తేలికగా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా దాంట్లో కూడా ఓటమిలు చాలా వచ్చినాయి. దాని ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ప్రతి వారము ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చినాయి. దాంట్లో నా లోన్ రిజెక్ట్ అయ్యింది, ఇంకా నా వీసా 2 times రిజెక్ట్ అయ్యింది. ఒకసారి నేను ప్రతిసారి కూడా నేను చాలా ప్రేయర్ చేసుకుంటూ, ఎందుకు దేవా నేను నీలోనే కదా బలపడుతున్నాను, నీ చిత్తం ఎరిగే కదా నేను ఇట్లా ప్రాసెస్ స్టార్ట్ చేశాను, ఎందుకు ఇంకా నాలో ఇట్లా రిజెక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇంకా సరే అని చెప్పేసి సండే వెళ్ళి నేను మెసేజ్ వింటున్నప్పుడు కూడా దేవుడు దాని ద్వారానే నాతో మాట్లాడాడు. ఏమంటే నా తల్లికి కూడా దేవుడు ఎన్నో సార్లు దర్శనాలు చూపించాడు. లైక్ నేను యుఎస్ వెళ్తున్నట్టు, ఫ్లైట్లో ఉన్నట్టు, ఇలా ఎన్నో దర్శనాలు చూపించాడు. అయితే దీన్ని బట్టి కూడా నేను ఎంతగానో ప్రేయర్ చేసుకుంటున్నాను. మా పేరెంట్స్ కూడా ఎంతగానో ప్రేయర్ చేస్తున్నారు. నేను అన్న వాళ్ళకి రిక్వెస్ట్లు పెడుతున్నాను, అన్న ఇట్లా జరుగుతుంది, అన్న ఇలా రిజెక్షన్స్ అవుతున్నాయి, ఎందుకు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్న వాళ్ళకి మెసేజ్ చేసేదాన్ని. అన్న వాళ్ళు చాలా త్వరగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అమ్మ మేము ఇట్లా ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాము అని చెప్పేసి అన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సరే అని చెప్పేసి నేను ఇంకా బలపడి ఇంకా బాగా ప్రేయర్ చేసుకునేదాన్ని. నా పేరెంట్స్ ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే దేవుడు దర్శనాలు చూపించారు అమ్మ వాళ్ళకి. ఇట్లా జరుగుతుంది, ఇంత బలపడి ఇంత ప్రార్థనలతోనే కదా నేను కొనసాగుతున్నాను, అయినా ఇంకా ఎందుకు రిజెక్షన్స్ అవుతున్నాయి, ఎందుకు ఇట్లా వెనకబడిపోతుంది అని చెప్పేసి చాలా బాగా ప్రార్థన చేసుకుంటున్నా. అప్పుడు కూడా ఇంకా అట్లా అట్లాగే సండే వస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని అని అంటే, ఇట్లా దర్శనాలు వస్తున్నాయి, ఇట్లా ఆ రోజు అన్న చెప్పిన వాక్యము,
ఇట్లా దర్శనాలు వస్తున్నాయి, దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు, వాగ్దానాలు ఇచ్చాడు, అయినా ఇంకా ఎందుకు జరగట్లేదు అనే అంశంను బట్టి నా వీసా రిజెక్ట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ ఇదే అంశం అన్న మాట్లాడడం జరిగింది. దాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. ప్రతి ఒక్కసారి ఏ ఫెయిల్యూర్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఆ తర్వాత వీక్ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. సరే అని చెప్పేసి నాలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటూ, నాలో ఉన్నవి లోపాలను సరిచేసుకుంటూ, దేవుడి నామంలో బ్రతిమలాడుకుంటూ, దేవుడి నామంలోనే అడుక్కుంటూ ముందు కొనసాగుతూ వచ్చాను. అలాగే నాది థర్డ్ టైం వచ్చింది. నేను ఇంకా ఈసారి ఎవరికి చెప్పలేకపోయాను. ఈవెన్ మా పేరెంట్స్ కూడా చెప్పలేదు ఇట్లా వీసా ఇంటర్వ్యూ నన్ను. నా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని, నా ఫ్రెండ్స్ హెల్ప్ తోటి దేవుడు నా ఫ్రెండ్స్ నాకు వాళ్ళకి ఆ మనసు ఇచ్చి వాళ్ళు నడిపించాడు. ఇంకా థర్డ్ టైము ముంబై వెళ్ళి వీసా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ముంబై వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా ఎందుకు ఇట్లా అని చెప్పేసి అదే ఫీల్తో వెళ్ళేదాన్ని. చాలా ప్రార్థన చేసుకున్నా. అప్పుడు కూడా నేను ఇంకా ఎవరికి చెప్పలేదు, మా పేరెంట్స్ కూడా చెప్పలేదు. సరే అని చెప్పేసి ముంబై వెళ్ళి నా ఫ్రెండ్స్ సపోర్ట్తో ముంబై వెళ్ళి వీసా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను సెవీస్ ఫామ్ మర్చిపోయాను. థర్డ్ టైము సెవీస్ ఫామ్, అది ఇంపార్టెంట్. ముంబైలో సెవీస్ ఫాము, డిఎస్ఓ ఫాము, ఇంకా I-20. నేను సెవీస్ ఫామ్ మర్చిపోయాను. నేను తీసుకెళ్ళలేదు అసలు అది. కానీ అక్కడ మెయిన్ ఆ 3 చూస్తున్నారు. కాకపోతే నా చేతిలో సెవీస్ ఫామ్ లేదు. కానీ ఎందుకు ఇట్లా అని చెప్పేసి నేను అనుకున్నాను, ఖచ్చితంగా ఈసారి కూడా పోయింది, ఈసారి కూడా నా వీసా రిజెక్షనే, ఇంకా నేను వెళ్ళలేనులే, ఇంకా నేను ఇక్కడే అని చెప్పేసి ఇంతవరకు జరిగింది అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నా దగ్గర సెవీస్ ఫామ్ లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఇంకా అంతే ఉన్నాను. ఇంకా నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అప్పటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు. ఇంకా సరే అని చెప్పేసి దేవుడి మీద భారం వేసి, ఇంకా ఏదైనా చెయ్యి నీ చిత్తము, ఇప్పుడు కూడా రిజెక్ట్ అయితే ఇంకా నేను ఇంకా చేసేదాన్ని కాదేమో. అప్పటికి థర్డ్ టైము ఇంకా వెళ్ళేసి నా ముందు 10 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు. 10 మెంబర్స్ రిజెక్ట్ అయితే ఓకే, ఇంకా ఇప్పుడు కూడా ఏం లేదు, ఇప్పుడు కూడా నాది రిజెక్షనే అని చెప్పేసి నేను వెళ్ళి నుంచుంటే ఆయన నా సెవీస్ ఫామ్ అడిగాడు. సారీ ఆఫీసర్, ఐ ఫర్గాట్ మై సెవీస్ ఫామ్ అని చెప్పేసి అంటే, నేను ఇట్లా మర్చిపోయాను ఆఫీసర్ అని అంటే ఆయన ఓకే పర్లేదు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి తీసుకొని నన్ను చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగాడు. 4 క్వశ్చన్స్ అడిగారు. ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నావు, మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, నువ్వేమన్నా కాలేజ్కి ఫీజు కట్టావా, ఈ 4 క్వశ్చన్స్ అడిగారు. ఇంకొక క్వశ్చన్ కూడా నన్ను ఎక్స్ట్రా అడగలేదు. నేను అక్కడ నుంచుని కూడా ఆయన గ్యాప్ ఇచ్చి అడుగుతుంటే ఆ గ్యాప్లో నేను ప్రేయర్ చేసుకుంటున్నా. దేవా, ఆయన కాదు, ఆయన పక్షంలో నువ్వే ఉండి మాట్లాడు, నాలో ఉన్న భయాన్ని తీసివేయి, నువ్వే ఏదో ఒకటి మాట్లాడు, నువ్వే నాకు సక్సెస్ నువ్వు అని చెప్పేసి చాలా ప్రేయర్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పటికే 2 టైమ్స్ రిజెక్షన్ అయ్యింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే చాలా అమౌంట్ పెట్టున్నాము. అక్కడ నుంచి కూడా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను లిటరల్లీ. ఇంకా అక్కడ నుంచి ప్రేయర్ చేసుకుంటే ఉంటుంటేనే ఆయన ఇంకొక క్వశ్చన్ కూడా నన్ను అడగలేదు. ఆయన యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నారు. యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అంటే నాకు ఇంకా నిజంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అని చెప్పేసి చాలా షాక్ అయ్యాను. నాకు ఎట్లా అనిపించింది అంటే, యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అన్నప్పుడు అక్కడే మోకాళ్ళేసి దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి అని చెప్పేసి అనిపించింది. అసలు నేను నమ్మలేకపోయాను. ఆయన నా పాస్పోర్ట్ తీసుకొని యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పేసి అంటే ఇంకా దేవుడి నామానికి స్తుతులు చెల్లించుకుంటూ చాలా సంతోషంగా అక్కడికి వచ్చి అప్పుడు చెప్పాను నేను అందరికీ. నా పేరెంట్స్కి ఫోన్ చేసి కానీ, అన్న వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ, ఇంకా అప్పుడు అన్న వాళ్ళకన్నా ఇట్లా వచ్చిందన్న, నా కోసం అన్న వాళ్ళు ఎంతో ప్రేయర్ చేశారు. నేను ప్రతిసారి అడిగినప్పుడు కూడా మేము ఇట్లా ప్రేయర్ చేస్తున్నామమ్మా, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా త్వరగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఓకే, అన్న వాళ్ళ ప్రేయర్స్ ఉన్నాయి, అందరి ప్రేయర్స్ నాకు ఉన్నాయి అని చెప్పేసి నేను ముందుకు సాగుతూ వెళ్ళేదాన్ని. దేవుడు నాకు దాన్ని బట్టి ఎంతో సహాయం చేశాడు. దేవునికి వందనాలు. ఇది నా మొదటి సాక్ష్యం. అలాగే నా రెండో సాక్ష్యం ఏంటంటే, అది అయిపోయింది, వీసా ఇంటర్వ్యూ అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఫ్లైట్ బుకింగ్స్ ఇవన్నీ చేసుకొని ఇమిగ్రేషన్ ఉంటుంది న్యూయార్క్లో. నాకు న్యూయార్క్లో ఉంది ఇమిగ్రేషన్. ఆ ఇమిగ్రేషన్ రోజు కూడా నాకు అన్నీ ఉన్నాయి, లోన్ అమౌంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే నెట్ బ్యాంకింగ్ చూపించాలంట. నా దగ్గర నెట్ బ్యాంకింగ్ లేదు మొబైల్లో. అది నా ముందున్న వాళ్ళు అంటే నాతో పాటు ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు, వేరే అన్నయ్య వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా నెట్ బ్యాంకింగ్ అవి ఇవి చూపించాలంట అని చెప్పేసి అన్నారు.
ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే టెన్షన్ ఏం లేదు, కూల్గానే ఉంది. కాకపోతే ఎక్కడో తెలియని బాధ. అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే నేను ఏం చేయాలి, అసలే నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ. ఇలాంటి ఏమన్నా జరిగితే ఇంకా ఇట్లా అడిగితే నేను ఏం చెప్పాలి, ఆ టెన్షన్లో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇంకా నేను లైన్లో నుంచి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ప్రేయర్ చేయండి మా, ఇట్లా జరుగుతుందంట అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంకా అట్లా జరుగుతూ ఉంది. ఇంకా నేనే వెళ్ళాలి కౌంటర్ దగ్గరికి. వెళ్ళాను. ఆయన I-20 చూశాడు. నా I-20 చూసి నా I-20 నా పాస్పోర్ట్లో వాళ్ళు I-20 నెంబర్ అక్కడ ఎంటర్ చేసినప్పుడు ఏదో మిస్టేక్ ఉంది, 2 మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక రూమ్కి పంపించారు. కానీ నేను విన్నది ఏంటి అని అంటే, లాస్ట్ టైం నాకన్నా ముందు నా సెకండ్ టైం వీసా రిజెక్షన్ ఎప్పుడైతే అయిందో అప్పుడు చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఇట్లా డిపోర్ట్ అయ్యారు అని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది. అయితే వాళ్ళకి జరిగింది కూడా, వాళ్ళు ఇట్లా ఫస్ట్ వాళ్ళకి ఏదన్నా కన్ఫర్మేషన్ లేకపోయినా, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా ఇట్లా రూమ్లోకి పంపిస్తున్నారు అని చెప్పేసి అని అప్పుడు చాలా జరిగింది. ఇది ఇట్లా ఇండియన్ స్టూడెంట్స్ డిపోర్ట్ అవ్వడం నాకు ఇంకా అదే భయం వేసింది. ఇక్కడి వరకు వచ్చింది కదా, ఎందుకు ఇప్పుడు కూడా నాకు ఇంత టెన్షన్స్, ఎందుకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లంతోనే ఇట్లా అవుతుంది అని చెప్పేసి చాలా బాధేసింది. ఇంకా సరే అని చెప్పేసి ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఇంకా ఆఫీసర్ నన్ను ఏం అడగలేదు, జస్ట్ నా I-20 నా పాస్పోర్ట్ చెక్ చేసి అక్కడ వేరే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి నన్ను వాళ్ళతో వెళ్ళమన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి ఆ రూమ్లో కూర్చున్నాను. అక్కడ కూర్చొని కూడా బాధపడుతున్నాను. ఎందుకు దేవా నాకు ఇట్లా ప్రతి ఒక్కటి అనుమతిస్తున్నావు, నేను ఎందుకు ఇట్లా టెన్షన్స్తో ఇట్లా బాధపడుతూ ప్రతి దాంట్లో ఇట్లా అవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటా దేవుణ్ణి అడుక్కుంటూ ఎందుకు ఇట్లా జరుగుతుంది, నన్ను బట్టి అయితే నన్ను క్షమించు అని చెప్పేసి చేసుకుంటా అలా చేయడం జరిగింది. దాని తర్వాత దేవుడు వాళ్ళు నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. వాళ్ళు నా డాక్యుమెంట్స్ తీసుకున్నారు, చెక్ చేశారు. యువర్ వీసా స్టాంపింగ్ అంటే లైక్ యుఎస్ స్టాంపింగ్ది నా పాస్పోర్ట్ మీద వేసి నాకు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోమన్నారు. కానీ నాకు ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళకి చాలా క్వశ్చన్స్ అడిగారంట. వాళ్ళకి లైక్ మీరు ఏ కాలేజ్కి వెళ్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారు, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారా, ఏ క్యాంపస్లో ఉంటారు, మీకు లోన్ అమౌంట్ ఎంత ఉంది, మీ నెట్ బ్యాంకింగ్ చూపించండి. యాక్చువల్గా నా దగ్గర నెట్ బ్యాంకింగ్ లేదు. ఒకవేళ వాళ్ళు చూపించమని ఫండ్స్ అవన్నీ మీ సేవింగ్స్ ఫండ్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి చూపించమంటే నా దగ్గర ప్రూఫ్ లేదు. ఉన్నాయి కానీ ప్రూఫ్ లేదు నా దగ్గర. ఇంకా ఆ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళని అడిగారంట. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నారు. కానీ ఒక్క క్వశ్చన్ కూడా నా దగ్గరికి ఒక్క క్వశ్చన్ కూడా నన్ను అడగలేదు. ఆ రూమ్లో కూర్చోబెట్టారు. వాళ్ళు నా డాక్యుమెంట్స్ తీసుకున్నారు. నన్ను ఒక్క క్వశ్చన్ అసలు నాతో ఏం మాట్లాడలేదు. వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చేసి నన్ను పంపించేసడం జరిగింది. బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి నాకు తెలిసింది. అదే ఇవన్నీ క్వశ్చన్స్ నన్ను అడిగితే నేను చెప్పలేకపోయేదాన్నేమో ఆ టెన్షన్ తోటి. దేవుడు అందుకే నన్ను చాలా సేఫ్గా అక్కడ కూర్చోబెట్టి ఒక్క క్వశ్చన్ కూడా నన్ను అడగకుండా చాలా సురక్షంగా నన్ను పంపించేశాడు లోపలికి. ఇంకా నేను ఓకే, దేవుడు నాకు ఇలా పంపించాడా అని చెప్పేసి నేను దేవుణ్ణి స్తుతించుకున్నాను. కానీ ఆ టైంలో నాకు అర్థం కాలేదు, ఎందుకు ప్రతిదీ ఇట్లా స్ట్రగుల్తోనే వెళ్తున్నాను అని బాధేసింది. కాకపోతే నాకు ఇంకా తర్వాత అనిపించింది, ఓకే దీంట్లో కూడా దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టుకోవడానికి నాకు ఇట్లా పంపించి బయటకు తెప్పించాడు. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమయ్యింది, దేవుడు ఇలా దేవుడు ఇట్లా నాకు ఇవ్వడానికి, వీటన్నిటి నుంచి నన్ను తప్పించడానికి ఇలా ఇచ్చాడు అని చెప్పేసి. ఆ ఇమిగ్రేషన్లో కూడా నేను చాలా భయాన్ని ఫేస్ చేశాను. దేవుడు దాని నుంచి కూడా నాకు తప్పించాడు. అది సెకండ్ సాక్ష్యం. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అప్లై చేసింది సెయింట్ లూయిస్ యూనివర్సిటీకి, మిజూరీ స్టేట్. అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అసలు అది నా కోర్స్ కాదు. కాకపోతే వాళ్ళు I-20లో ఒక కోర్స్ ఒకటి ఇచ్చారు. ఇంకా వాళ్ళు I-94 ఫామ్లో వేరే యూనివర్సిటీ ఉంది, దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. నేనేమనుకున్నా కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అని ఉంది. సో నేను అది కంప్యూటర్ సైన్స్ అనుకున్నా, కానీ కాదు, అది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంట. సో నాకు అది తెలియదు అది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అది నా కోర్స్ కాదు, పైగా దీనికన్నా అది ఎక్కువ ఫీజు అంట. అది కూడా నాకు తెలీదు, అది ఎక్కువ ఫీజు అని కూడా. ఇంకా అది క్లైమేట్ కూడా ఫుల్ స్నో క్లైమేట్. నేను అసలు అక్కడ ఉండలేకపోయాను. మా అన్నయ్య
పెద్దన్న వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటారు టెక్సాస్లో. అయితే అన్నయ్య నన్ను చూడడానికి అని చెప్పేసి మిజూరీ స్టేట్ వచ్చారు. ఫస్ట్ తను కూడా రాకూడదనే అనుకున్నాడు. అంటే లైక్ అప్పుడు అమౌంట్ సఫిషియెంట్గా లేకపోవడం. ఫస్ట్ తర్వాత ఎప్పుడైనా వస్తాను అని చెప్పేసి నాతో చెప్పారు. ఓకే అన్న అని చెప్పేసి నేను అన్నాను. కానీ దేవుడు ఎందుకు ప్రేరేపించాడు ఏమో, దేవుడు ప్రేరేపణ ద్వారానే అన్నీ అక్కడికి రావడం జరిగింది. అన్నీ అక్కడికి వచ్చి ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ తనే పెట్టుకొని వచ్చి అక్కడికి నా కోసం అకామిడేషన్ అవన్నీ చూసి దేవుడు అన్నని పంపించి నాకు ఎంతో హెల్ప్ చేశాడు. ఇంకా అక్కడ చూసి పైగా అది ఫుల్ క్రైమింగ్ ఏరియా అంట. ఇంకా నాకు చాలా భయం వేసింది, నాకు ఉండాలనిపించలేదు. డాడీ వాళ్ళేమో అక్కడ బాగాలేదంట, అక్కడ ఇట్లా ఉండిద్దంట. సో నువ్వు ఇండియా వచ్చేసినా ఓకేలేరా, అక్కడ వద్దు అని చెప్పేసి డాడీ వాళ్ళు అనడం కూడా జరిగింది. ఇంకా నాకు కూడా ఏదో టెన్షన్ అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఇంకా నాకు ఉండాలనిపించలేదు. నేను ఒక్కటే అడిగాను దేవుడిని, నాన్న మరి నాకు ఇక్కడైతే ఉండాలని లేదు, ఇట్లా ఉందంట. ఆ కాలేజ్ కూడా నాకు మంచిగా అనిపించట్లేదు, ఆ కోర్స్ కూడా నాది కాదు, నాకైతే ఇక్కడ ఉండాలనిపించట్లేదు. నువ్వే నేను యుఎస్ వచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ సాక్ష్యంగా నువ్వు ఉంచు అని చెప్పేసి, నాకు తోడుగా ఉంచమని చెప్పేసి యుఎస్ వచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ సాక్ష్యంగా నువ్వు నిలబెట్టమని చెప్పేసి నేను దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాను. దేవుణ్ణి ఎంతగానో నేను అడిగాను. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండి ప్రేయర్ చేయడం, అక్కడ నా తల్లిదండ్రులు ప్రేయర్ చేయడం, అన్న వాళ్ళకి మెసేజ్ చేశాను, అన్న ఇట్లా జరిగిందన్న, ఈ కాలేజ్ వచ్చింది కానీ ఇక్కడ ఇట్లా ఉంది సిచ్యువేషన్, ప్రేయర్ చేయండి అన్న అని చెప్పేసి అన్న వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు అన్న వాళ్ళు సరే అమ్మ మేము ప్రేయర్ చేస్తున్నాము అని అన్నారు. అద్భుత రీతిగా నేను టెక్సాస్లో మా అన్నయ్య వాళ్ళ కాలేజ్కి అప్లై చేశాను. అప్లై చేసిన అంటే ముందే వాళ్ళు నాకు వేరే బ్రాంచ్కి ఇస్తామన్నారు. కాలేజ్ ఓపెన్ చేసిన 2 డేస్కే వాళ్ళు నాకు అడ్మిషన్ ఇచ్చారు. ట్రిపుల్ ఈ బ్రాంచ్కి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. నాకు మొత్తం ఇక్కడ కూడా నేను కాలేజ్ ట్రాన్స్ఫర్కి మొత్తం జరిగింది. ఇక్కడ నుంచి కూడా నేను కాలేజ్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడము, అక్కడ 2 డేస్లో నాకు అద్భుత రీతిగా రావడము, అడ్మిషన్ రావడము. ఇంకా అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ఈ కాలేజ్ వాళ్ళు కూడా సెయింట్ లూయిస్ కాలేజ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ట్రాన్స్ఫర్ అవ్వడానికి. కొన్ని కాలేజెస్ ఒప్పుకోవంట. ఫస్ట్ అక్కడ కూడా నాకు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడు నేనున్న రూమ్మేట్స్ చెప్పారు. దానివల్ల కూడా చాలా భయపడ్డాను. ఇంత చేసిన దేవుడు నాకు ఇది చేయకుండా ఉంటాడా? 2 డేస్లో నాకు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు నన్ను రమ్మన్నారు. అడ్మిషన్ ఇస్తున్నామమ్మా, నువ్వు వచ్చి ఇక్కడ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంత చేసిన దేవుడు నాకు ఇది చేయకుండా ఉంటాడా, వీళ్ళని ఒప్పించుకున్నా ఉంటాడా అని చెప్పేసి నేను వెళ్ళాను. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ట్రాన్స్ఫర్కి కూడా డీటెయిల్స్ పెట్టించుకున్నారు. అయిపోయింది. నేను అక్కడ ఉన్నప్పుడే నేను ఏదైతే 2023 డిసెంబర్లో నేను 2023 డిసెంబర్ 31 నైట్ నేను వాగ్దానం ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడో, నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని 2023లో డిసెంబర్ 27కి నేను ఇక్కడ ఉన్నా. డిసెంబర్ 25న నా జర్నీ స్టార్ట్ అయ్యింది. సో అద్భుత రీతిగా దేవుడు చెప్పిన విధానంగానే నాకు దేవుడు మొత్తం తోడై ఉండి నన్ను నడిపించి ఆ వాగ్దానాన్ని నా జీవితంలో ఫుల్ఫిల్ చేసి ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యాను. అది లైఫ్ టెంపుల్లో నేను ప్రామిస్ కార్డ్ తీసుకొని లైఫ్ టెంపుల్లో అన్న వాక్యాల ద్వారానే నేను బలం పొందుకుంటూ నేను నా వాగ్దానం ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యాను. అట్లాగే దేవుడు చెప్పిన రీతిగానే అన్ని పనుల్లో నాకు తోడుగా ఉండి ఆ వాగ్దానం జనవరి 1 రోజు తీసుకున్నప్పుడు డిసెంబర్ 25కి అది నెరవేర్చాడు. అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మళ్ళీ ఇక్కడ నేను జనవరి 1న ఇక్కడే ఉన్నాను. అన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, అన్న నాకు ఇట్లా ఈ ఫ్యామిలీ ప్రామిస్ కార్డ్ కావాలన్నా అని చెప్పేసి నేను అన్న వాళ్ళకి ఆ వాగ్దానం అప్పుడు కూడా నేను చాలా ప్రార్థన చేసుకున్నాను. అన్న అలా అట్రీతిగానే దేవా ఈ ప్రామిస్ కార్డ్ నుంచి కూడా నువ్వు నాతో మాట్లాడు. యుఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రామిస్ కార్డ్ నాతో మాట్లాడు, ఎట్లయినా సరే నువ్వు నాతో మాట్లాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ చిత్తం ఏంటి, నీ ఇష్టం ఏంటి, నీ బిడ్డగానే నేను బ్రతకాలి అని చెప్పేసి నేను దేవుణ్ణి ఎంతగానో ఆ కాలేజ్ మారడానికి కానీ, అప్పటికి కాలేజ్ నాకు ఇంకా ఆ కాలేజ్ రాలేదు జనవరి 1కి. అప్పుడు నేను దీని గురించి ఎంతో ప్రార్థన చేసుకుంటున్నా. అన్న వాళ్ళకి రిక్వెస్ట్లు పెడుతున్నా, అన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్న వాళ్ళ వాక్యాలు వింటున్నాను, ఓకే బలపడుతున్నాను.
ఇంకా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు బలంగా. ఇంకా సరే అని చెప్పేసి ప్రామిస్ కార్డ్ తీసుకున్నాను. అన్న నాకు ఇట్లా ఈ ఫ్యామిలీ ప్రామిస్ కార్డ్ పంపించండి అన్న అని అంటే, అన్న వాళ్ళు 2 days తర్వాత నాకు ఈ ఫ్యామిలీ ప్రామిస్ కార్డ్ వచ్చింది. నాకు వచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని చెప్పేసి నాకు ప్రామిస్ కార్డ్ వచ్చింది. 2024 ఈ ఇయర్ ప్రామిస్ కార్డు. నేను నా వాగ్దానాలు నెరవేర్పును కానీ, నిజంగా దేవుడు వాగ్దానాల ద్వారా నాతో మాట్లాడడం కానీ నిజంగా నేను రుచి చూసింది అయితే లైఫ్ టెంపుల్లోనే. అది ఓన్లీ అన్న మెసేజ్ల ద్వారానే దేవుడు అన్నను వాడుకుంటున్న విధానమును బట్టే నేను ఎంతో అంటే ఎంతో దేవుణ్ణి తెలుసుకోవడం కానీ చాలా బలపడడం జరిగింది. నాకు 2024లో వచ్చిన ప్రామిస్ కార్డ్, ఇదిగో దేవుని దూత నీకు ముందుగా వెళ్ళను అని చెప్పేసి ప్రామిస్ కార్డ్ వచ్చింది. అసలు అది చూసి నాకు చాలా అంటే అసలు ఏంటంటే కళ్ళ నీళ్ళు ఆగలేదు. దేవుడు నాకు తోడు ఉన్నాడు, దేవుడు తన దూతను నాకు ముందుగా పంపిస్తున్నాడు అని. ఇంకా అట్లాగా దేవుడు నాకు యూఎస్ వచ్చిన తర్వాత మొదటి ప్రామిస్ కార్డ్ ఇచ్చాడు. అటు రీతిగానే నేను కాలేజ్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. దాని తర్వాత ప్రామిస్ కార్డ్ వచ్చిన తర్వాత కాలేజ్ నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. టెక్సస్లో ఉన్నాను ఇప్పుడు. దేవుడు నాకు నా జీవితంలో ఎన్ని ప్రామిస్ కార్డ్స్ నా జీవితంలో ఇంతలాగా ఫుల్ఫిల్ చేస్తూ నన్ను నడిపిస్తున్నందుకు, అషిరాని దేవుడు ఇంత బలంగా వాడుకుంటున్నందుకు నేను దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. అటు రీతిగానే అషిరాని దేవుడు ఇంకా బలముగా వాడుకోవాలని, ఇంకా అత్యున్నతంగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు నా జీవితంలో ఇట్టి సాక్ష్యాలు ఇచ్చిన రీతిని బట్టి దేవుడికి ఎంతో నేను రుణపడి ఉంటూ ఎంతో గొప్ప దేవుని బిడ్డలాగా బ్రతకాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు నాతో ఎంతో మాట్లాడుతున్నాడు. నేను ఏ రోజు ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత ఏ రోజు నేను అషరన్న లైవ్ ఏ రోజు నేను మిస్ అవ్వలేదు. ఇంకా దేవుడు నాతో మాట్లాడుతూనే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని బట్టి కూడా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ప్రతి వారం నేను అషరన్న లైవ్లో పాల్గొంటూ ఇంకా ఇక్కడ ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే అన్న వాళ్ళకి మెసేజ్ చేస్తూ అన్న వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపుకుంటూ వాటి అనుభవాలని నేను పొందుకుంటూ ఉన్నాను. ఇక్కడ దేవుడు నా జీవితంలో ఇచ్చిన ఇటువంటి సాక్ష్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రేస్ ద లార్డ్ ఆశీర్ బాబు అండ్ ద బిలీవర్స్ ఆఫ్ ద లైఫ్ టెంపుల్. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ప్రభు కృప ద్వారా ఆయన సంకల్పంలో నేను ఉన్నాను కాబట్టి 1980వ సంవత్సరంలో రక్షింపబడ్డాను. అప్పటి నుంచి 2023 జనవరి వరకు నేను నా భర్త హెబ్రోన్ నుంచి బయటికి వచ్చిన ఒక సేవకుడు స్థాపించిన సంఘానికి వెళ్ళేవాళ్ళం. అది దాదాపు మా ఇంటి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండింది. 2023 ఫిబ్రవరిలో నా భర్త ప్రభువు నందు నిద్రించారు. నేను నా 2 కుమారుల దగ్గర ఉండటానికి యూకే వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు ప్రభువా నన్ను ఒక మంచి విశ్వాసుల సంఘానికి నడిపించండి దేవా అని ప్రార్థించడం మొదలుపెట్టా. యూట్యూబ్లో ఆశీర్ బాబు వాక్యం విన్న తర్వాత ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను. వెంటనే ఆశీర్ బాబు రెస్పాండ్ చేశారు. నాకు సంతోషం, సమాధానం మరియు చర్చ్ విషయంలో ఒక క్లారిటీ కూడా వచ్చింది. 2023 జూన్ 29 నుంచి లైఫ్ టెంపుల్ రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను. ప్రభు తన దాసుడైన ఆశీర్ బాబు ద్వారా ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ నా ఒంటరి జీవితంలో నన్ను ధైర్యపరుస్తూ ఇప్పటి వరకు ఏవైతే వాక్యానికి సంబంధించిన తెలియని విషయాలు మర్మాలు ఉన్నాయో వాటిని బయలుపరుస్తూ నా జీవితానికి ఒక ధన్యత కలగజేశారు. నెహెమ్యా 8:10లో లాస్ట్ వర్స్లో ఏముంటుందంటే, యెహోవా యందు ఆనందించడం వలన బలము నొందెదరు. ఇది నిజం. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఈ సంఘం ద్వారా దైవ సేవకుడైన ఆశీర్ బాబు వాక్య పరిచర్య ద్వారా దేవునిలో ఆత్మీయత ఉన్నత స్థితికి ఎదగటానికి, ఆయన ఎంతో ఆనందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి నా రక్షకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. డియర్ ఆశీర్ బాబు, లైఫ్ టెంపుల్ 5th యానివర్సరీ సందర్భంలో నా శుభాకాంక్షలు. మరియు మన ప్రభువు మిమ్మల్ని ఎంతో మందికి ఆశీర్వాదకరంగా చేసి ఆయన పరిచర్యలో మీ ప్రతి ఒక్క తలాంతు బలంగా వాడుకోవాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.
అందరికీ ప్రైజ్లా. నా పేరు శృతి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మేము 2 years నుంచి అన్నయ్య మెసేజ్ ఆన్లైన్లో వింటున్నాము. మాది ఆంధ్ర గుంటూరులో. మా రూమ్లో 10 members ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్ ద్వారా మేము ఈ మెసేజ్ వినేవాళ్ళం. ఎప్పుడు అనుకునేవాళ్ళం మేము ఎప్పుడన్నా ఒకసారి లైఫ్ టెంపుల్కి రియల్గా వెళ్ళాలి అనుకున్నాము. 1 month నుంచి మాకు ఇక్కడ జాబ్ వచ్చింది మెడికవర్ హాస్పిటల్లో. అక్కడ నుంచి మాకు ఇక్కడ 10 minutes. మేము 10 members అయితే ఆన్లైన్లో వినేవాళ్ళు, ఇక్కడ 4 members లైవ్లో వచ్చి మేము రోజు ప్రేయర్ వినగలుగుతున్నాము. నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఇక్కడ ప్రేయర్ వారిస్ మా గురించి చాలా ప్రేయర్ చేశారు. ఒకరోజు ఎగ్జామ్స్కి వెళ్ళే గురించి అన్న ప్రేయర్ చేశాడు. మీరు ఎవరైతే ఎగ్జామ్స్ రాయించిన వాళ్ళందరూ పేర్లు ఎవరైతే ఉన్నాయో మాకు సెండ్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తామన్నారు. మేము మా క్లాస్ మెంబర్స్ టోటల్ 38 members అండి. ఆ 38 members మేము ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి రాసాము. దాంట్లో అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఎవరు ఫెయిల్ అనేది లేకుండా. అందుని బట్టి దేవునికి స్తోత్రము. అలాగే ప్రతి వారం అన్నయ్య మాతో ఏదో ఒక వాక్యంతో మాట్లాడుతూనే ఉండేవాడు. అన్నయ్య చెప్పిన మెసేజ్ ఆ వారం అంతా మాకు తోడుండేది. మా కాలేజీ లైఫ్లో కానీ ఆ 10 members మేమందరూ ఎంతో ఆత్మీయంగా బలపడే వాళ్ళము. అలాగే మా కుటుంబంలో కూడా అందరూ ఆత్మీయంగా ఎదుగుటకు దేవుడు ఎంతో కృప చూపించాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దించాడు. Praise Lord everyone. My name is Christopher. Nino Life Temple volunteer. God gave me this opportunity to be a part of volunteering service, and I'm very thankful for that. I would like to share just 3 points which happened in my life. This is during COVID time lo jarigina sangati. Last time నేను టెస్టిమనీ షేర్ చేశాను, కానీ ఈ పాయింట్ చెప్పలేదు టైం డ్యూరేషన్ వల్ల. కానీ నాకు ఆ పాయింట్ చెప్పడం అవసరం అనిపించింది. సో ఐ వాంట్ టు షేర్ దట్ పాయింట్ విత్ యూ. నేను కోవిడ్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఒక 1.5 year వరకు నేను టైట్స్, గాడ్కి ఇవ్వాల్సిన టైట్స్ నేను పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. రీజన్ ఏంటంటే, అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు టైట్స్కి. ఇవ్వచ్చులే, నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చులే, క్యాల్కులేట్ చేయొచ్చులే, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చులే అన్నట్టు ఐ డి నాట్ గివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ టైట్స్. అలా పోస్ట్పోన్ చేస్తూ 1.5 year అయిపోయింది. ఆ 1.5 year ఆ లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికల్లా దెన్ థింగ్స్ స్టార్టెడ్ టు చేంజ్. ఇట్ వాజ్ ఇంకా ప్రాజెక్ట్ చేంజ్ అవ్వడం, ఆ ప్రాజెక్ట్లో డెడ్ లైన్స్ టైట్గా ఉండడం, దెన్ నాకు రిక్వైర్డ్ స్కిల్స్ అందులో ఉండకపోవడం, దెన్ స్లోగా ప్రెషర్ సిచ్యువేషన్ ఫామ్ కావడం, స్ట్రెస్కి లోన్ అవ్వడం. సో అలా స్లోగా థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ టు చేంజ్. అండ్ లాస్ట్కి I had to take a decision that I need to resign and take a break. And ఇంకా నేను రిజైన్ చేసేసి 2 months I was not working anywhere. అయితే ఆ 2 months రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను 1.5 year టైట్స్ ఇవ్వలేదు. సో అప్పుడు టైం దొరకలేదు క్యాల్కులేట్ చేయడానికి. ఇప్పుడు జాబ్ చేయట్లేదు. ఇప్పుడు ఐ హ్యావ్ ఆల్ ద టైం. నేను ఇప్పుడు ఏ సాకు చెప్పలేను. సో అప్పుడు నేను అప్పుడు నేను రిజైన్ చేసేసా కాబట్టి నాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రావడం జరిగింది. వెన్ ఐ క్యాల్కులేటెడ్ వాట్ ఐ హ్యావ్ టు గివ్ టు గాడ్, ఇట్ వాజ్ అ గుడ్ అమౌంట్. నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో నుంచి అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఐ హ్యావ్ టు గివ్. ఇప్పుడు నాకు మళ్ళీ కోవిడ్ టైంలో జాబ్ వస్తుందో తెలియదు, మళ్ళీ ఎట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుందో నాకు తెలియదు. కానీ నేను ఒకటే అనుకున్నా, దిస్ మనీ బిలాంగ్స్ టు గాడ్, ఐ షుడ్ నాట్ కీప్ ఇట్ విత్ మీ. అప్పుడు టైం లేదని పోస్ట్పోన్ చేశా, బట్ ఇప్పుడు ఐ హ్యావ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్, ఐ కెనాట్ పోస్ట్పోన్ దిస్ ఎనీ మోర్ అని ఐ గేవ్ ద మనీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు గివ్ టు గాడ్, ఐ గేవ్ ఇట్ ఆఫ్. 2 months తర్వాత అద్భుత రీతిగా గాడ్ మళ్ళీ నాకు ఒక కంపెనీలో ప్లేస్ చేయడం జరిగింది. తర్వాత నేను ఈ 2 months శాలరీ ఏదైతే నాకు రాలేదో, నేను అప్పుడు ఏం పని చేయలేదు కాబట్టి
గాడ్ అద్భుత రీతిగా నాకు మళ్ళీ అది రీస్టోర్ చేశాడు. మళ్ళీ వాట్ ఎవర్ నాకు ఆ ఫేజ్లో ఐ లాస్ట్ మెమరీ, ఐ లాస్ట్ కాన్ఫిడెన్స్, ఐ లాస్ట్ సెల్ఫ్ బిలీఫ్, ఎవ్రీథింగ్ గాడ్ రీస్టోర్డ్. జస్ట్ లైక్ రీసెంట్ మెసేజెస్ డేవిడ్ రికార్డ్ ఆల్, అలా నా లైఫ్లో గాడ్ హ్యాస్ ఏబుల్ టు రీస్టోర్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఆ టైంలో ఆ టఫ్ ఫేజ్లో నాకు బ్రదర్ రాసిన సాంగ్ విత్తనం విరగకపోతే ఫలించునా అనే సాంగ్ నన్ను ఆదరించింది. ఐ వాజ్ డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అదే సాంగ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఇంకొకటి బ్రదర్ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనము టఫ్ సిచ్యుయేషన్స్లో ఉంటామో మనము ఆ సాంగ్లో లిరిక్స్ని వెతుకుతాం. ఎప్పుడైతే జాయ్ఫుల్ మూడ్లో ఉంటామో మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం. ఇది 100% కరెక్ట్ బ్రదర్. ఐ ఎకో విత్ యూ. ఐ వాజ్ లుకింగ్ ఫర్ లిరిక్స్. ఆ మాటలు, ఆ వర్డ్స్తో నేను ఆదరించబడ్డాను ఆ ఫేజ్లో. తర్వాత అద్భుత రీతిగా గాడ్ 15 years పనిచేసిన తర్వాత ఆ ఫేజ్లోకి వెళ్ళడం అనేది చాలా ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్. దాని నుంచి బయటికి వచ్చాను. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీలీ లీడింగ్ మై లైఫ్ ఇన్ ద జాబ్ ఆల్సో. ఆ ఫేజ్లో అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అయిన ప్రతిరోజు ఇప్పటి వరకు మళ్ళీ నేను జాబ్ జాయిన్ అయిన తర్వాత వన్ డే కూడా అట్లాంటి ఫేజ్ నేను లీడ్ చేయలేదు, ఆ ఫేజ్ త్రూ వెళ్ళలేదు. ఆల్ గ్లోరీ టు గాడ్ ఫర్ గివింగ్ మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇంకోటి సెకండ్ పాయింట్, బ్రదర్ చెప్పే ఒక పాయింట్ అది నన్ను చాలా టచ్ చేసింది. అంటే దట్ కాన్సెప్ట్ అది నాకు చాలా నచ్చింది. ఏంటంటే మనం సండే రోజు చర్చ్కి వెళ్తాం, చర్చ్కి వెళ్ళేసి వర్షిప్ చేస్తాం, దేవుడి మెసేజ్ వింటాం. అయితే ఆ సండే చర్చ్కి వెళ్ళడానికి వీ హ్యావ్ టు మనం ప్రిపేర్ అవుతాం. మార్నింగ్ నుంచి ప్రిపేర్ అవుతాము, లేకపోతే ముందు రోజే యూ విల్ స్టార్ట్ ప్రిపేర్. సో వెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద చర్చ్, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మన వర్షిప్ స్టార్ట్ అవుతుంది గాడ్కి. దట్ పాయింట్ హ్యాస్ టచ్ మీ సో మచ్. అండ్ దాని నుంచి ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పాయింట్. And third one I want to share with the church is 28th, day before yesterday, all night prayer. నా లైఫ్లో ఫస్ట్ టైం ఆల్ నైట్ ప్రేయర్ అటెండ్ అయ్యాను. ఇప్పటి వరకు నా లైఫ్లో ఎప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ అనేది అటెండ్ కాలేదు. అయితే నేనేమనుకున్నా అంటే, ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్లో పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఆ పాయింట్స్ ప్రకారం నేను 1 by 1 చదువుకుంటా ప్రే చేసుకుంటూ వెళ్ళాలి, ఇలానే కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి స్కెడ్యూల్ ఏముంటుంది, నేను వెళ్ళడం జరిగింది మన అబండెంట్ లైఫ్ సిటీకి. దెన్ అలానే ఎక్స్పెక్ట్ చేసినట్టే పాయింట్స్ అక్కడ ఎల్ఈడి పైన షేర్ చేస్తున్నారు, చెప్తున్నారు ఏ పాయింట్స్ ప్రే చేయాలో, అలా ప్రే చేస్తున్నారు. కంటిన్యూ అయితే నేను ఓకే ఇలానే అనుకున్నా, అలానే జరుగుతుందని ప్రేయర్ చేస్తున్నారు. దాని తర్వాత అలా పాయింట్స్ అయిపోయిన తర్వాత, సర్టన్ పాయింట్స్ తర్వాత బ్రదర్ ఆషర్ బ్రదర్ రావడం జరిగింది. బ్రదర్ వచ్చిన తర్వాత బ్రదర్ మనము ఇప్పుడు ఒక వర్డ్ షేర్ చేసాము. అయితే నేను అనుకున్నా, అయితే వర్డ్ గాడ్స్ మెసేజ్ కూడా ఉంటుంది, దేవుని వాక్యం కూడా చెప్తారు అయితే ఒకసారి గాడ్స్ వర్డ్. బ్రదర్ స్టార్టెడ్ టు టెల్ అబౌట్ సొదొమ గుమొర మొర పెట్టింది. దెన్ అబ్రహాం కూడా సొదొమ గుమొర దేవుడు డిస్ట్రాయ్ చేయకుండా అబ్రహాం కూడా మొర పెడతాడు. అసలు అదే నేను అటెండ్ అయ్యే చర్చ్ సర్వీసెస్ యాజ్ అ వాలంటీర్. ఐ కమ్ టు చర్చ్, దెన్ ఐ అటెండ్ ఇంగ్లీష్, దాని తర్వాత తెలుగు సర్వీస్. ఇవి అంటే దిస్ ఆల్ నైట్ సర్వీస్, ద మెసేజ్ అది ఇట్స్ ఒక ఫైర్ చూసిన నేను ఆ రోజు అక్కడ. నేను ఐ వాజ్ ఏబుల్ టు విట్నెస్ దట్, ఐ వాజ్ ఏబుల్ టు సీ ఫైర్ అట్ దట్ ప్లేస్. ఉజ్జీవంతో నిండిన సన్నిధి, దేవుని సన్నిధి. ఐ కెన్ క్లియర్లీ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్, మైటీ ప్రెజెన్స్ దేర్. That experience I really wanted to share with you.
బ్రదర్ కూడా తన విజన్ చెప్పాడు. ద విజన్ దట్ ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా అని. ఐఎమ్ షూర్ ఆశర్ బ్రదర్, your vision come true. God will definitely fulfill your vision, that I'm 100% sure. Not only Hyderabad, not only Telangana, not only India, internationally whole world will be moved with your word, that I'm sure. I'm confident with that, and may God use you mightily. Like you said, we'll be praying for you, you pray for us, and may your vision be fulfilled. And I'm very happy. నేను మా ఫ్యామిలీ నేనైతే ఎవ్రీ సండే మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తాను. మీరు ఇచ్చిన మెసేజ్ ఆ హోల్ వీక్ దట్ ఈస్ నాకు అనుదిన ఆహారం. ఐ విల్ చెరిష్ దట్ మెసేజ్ ద ఎంటైర్ వీక్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. అండ్ నేను నా స్పిరిచువల్ గ్రోత్లో కూడా డే బై డే నేను ఎదుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద చర్చ్. నాకు నా ఫ్యామిలీ గురించి మీరు ప్రే చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ టెస్టిమనీ. థ్యాంక్ యూ సో మచ్. Praise the Lord everyone. I'm Komali Soumya from Hyderabad. నేను లైఫ్ టెంపుల్కి సిన్స్ 2 years నుంచి వస్తున్నాను. బట్ ఐ వాజ్ నాట్ వెరీ రెగ్యులర్. సో నేను వేరే చర్చెస్ కూడా వెళ్ళేదాన్ని, బట్ నాకు వాక్యం అంత స్పష్టంగా అర్థమయ్యేది కాదు. ఆఫీస్లో మేడం ఈ చర్చ్ని రికమెండ్ చేశారు. ఆషర్ అన్న టెస్టిమనీ కూడా విన్నాము మేము. దానివల్ల మేము ఆత్మీయంగా చాలా ఎదిగాము. అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను టెస్టిమనీ చెప్పాను. దెన్ ఆషర్ అన్న టోల్డ్ దట్ టెస్టిమనీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ prophecy అని లైఫ్లో నిజమైంది. ఐ స్టిల్ రిమెంబర్ ఐ టోల్డ్ దట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ మై బ్లెస్సింగ్స్ అండ్ ఐఎమ్ షేరింగ్ మై టెస్టిమనీ అని చెప్పాను. అండ్ ఆఫ్టర్ షేరింగ్ మై టెస్టిమనీ ఐ గాట్ కన్సీవ్డ్ ఆఫ్టర్ 4 years of my marriage. As I was told in the church, testimony will have a radical effect in your life అని అన్న చెప్పారు. అప్పుడు this is a miracle that happened to me. Because after 4 years I didn't believe, and I was thinking is ella possible ani. We thought that this is surely impossible for us అనుకున్నాం మేము. అయితే నేను నా సొంత జ్ఞానంతో నేను అట్లా ఆలోచిస్తున్నాను, అండ్ ఇట్ వాస్ కన్ఫర్మ్. సో దెన్ మా ఇంట్లో ఒక వర్స్ ఉండేది, వాల్కి ఇట్లా హ్యాంగ్ అయ్యి, ఇట్ సేస్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని. సో ఐ వాజ్ థింకింగ్ ఇట్లా నేను వేగ్గా ఇలా ఆలోచిస్తూ ఉంటుంటే సడన్లీ వర్స్ నాకు చాలా క్లియర్గా కనిపించింది. ఎప్పుడు నేను ఆ కూర్చున్న పొజిషన్ నుంచి ఆ వర్స్ ఎప్పుడు కనిపించదు, సమ్ కర్టన్ ఏదో అడ్డం ఉంటుంది. బట్ దెన్ గాడ్ స్పోక్ టు మీ, హీ సేయింగ్ దట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని. సో దేవుడు ఏంటి ఇంత స్పష్టంగా మాట్లాడతాడని ఐ వాజ్ షివరింగ్ దెన్. సో అదొకటి. అండ్ ఆఫ్టర్ మై డెలివరీ మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. లైక్ మై ఫాదర్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ICU డ్యూ టు డెంగ్యూ. అలాగే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి సమ్ ఆర్ అదర్ హెల్త్ ఇష్యూ వస్తూనే ఉన్నాయి. అండ్ అప్పుడు ICU బయట అంటే మా ఫాదర్ని అట్లా చూడటం ఇస్ వెరీ హార్ట్ బ్రేకింగ్ ఫర్ అస్. సో ICU లోపల కూడా వెళ్ళించేవాళ్ళు కాదు. సో మై బేబీ బాయ్ వాజ్ జస్ట్ 5 months old. సో వాడిని వదిలేసి హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇట్ వాస్ నైట్ మేర్ ఫర్ అస్. సో అప్పుడు ICU బయట దేవా నేనే స్వస్థపరచాలని ఏడ్చుకుంటూ ప్రార్థించినప్పుడు గాడ్ కంఫర్టెడ్ అస్ హిస్ వర్డ్. ఇలా అంటే ఇంకా ఇట్లా స్పిరిచువల్గా చాలా ఎదిగాము. అంతా నా మేలుకే అని బ్రదర్ ఆషర్ అన్న సాంగ్స్ కానీ అవన్నీ నేను ఎప్పుడు వింటూ ఉంటుంటే అబ్బా తండ్రి, ఈ సాంగ్స్ అన్నీ మాకు చాలా అంటే ఎవ్రీడే లైఫ్లో వింటుంటే వీఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్.
అండ్ ఇప్పుడు కూడా ఏదైనా ఎనీథింగ్ లైక్ ఆఫీస్లో కానీ బాస్ ఇష్యూ ఎనీథింగ్ అంతా నా మేలు కానీ ఫస్ట్ నాకు గుర్తొస్తుంది ఎనీ ఛాలెంజ్ దట్ వి ఫేస్. సో అండ్ ఆల్సో ఎప్పటి నుంచో మేము రక్షణ గురించి ప్రేయర్ చేసుకుంటున్నాను. బట్ ఐ వాజ్ నాట్ షూర్ రక్షణ అంటే ఏంటి, బ్యాప్టిజం అంటే ఏంటి, ఇవన్నీ నాకు అంత అవగాహన లేదు. ఫైనల్లీ బట్ నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు రక్షణ యెహోవా అధీనం అని. అలాగే నీ దశమ భాగం కాదు నీ హృదయం నాకు కావాలని దేవుడు ఒక ఇద్దరు పాస్టర్స్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అంటే ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ సమ్హౌ మా కాన్వర్జేషన్లో లేదా నేను విన్న మెసేజెస్లో మనకు అనిపిస్తుంది కదా దేవుడు నాతోనే మాట్లాడుతున్నానని. అలా దేవుడు మాట్లాడారు. ఫైనల్లీ లైక్ పామ్ సండే ముందు రోజు నైట్ ఐ వాస్ ప్రేయింగ్, దేవా నీవు మాట్లాడదేవా వాక్యం ద్వారా మాట్లాడండి అని నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ పామ్ సండే రోజు ఆషర్ అన్న మెసేజ్ చెప్తున్నప్పుడు అప్పుడు మాట్లాడు జీవము గల దేవా అని పాట. అంటే అది చాలా అంటే చాలా ఫీల్ అని కూడా కాదు, దేవుడు మాట్లాడు నిజంగా అని చాలా కనెక్ట్ అయ్యి దేవుడితో మాట్లాడినట్టు అనిపించినప్పుడు తర్వాత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. నాకు కావాల్సింది నీ బలులు కాదు, పశువాదులన్నీ నావి కదా, ఇలా మాట్లాడి లాస్ట్కి దేవుడు మాట్లాడాడు నీ హృదయం నాకు ఇమ్మని మాట్లాడాడు దేవుడు. సో ఐ వాస్ రియలీ అప్పుడు చాలా కదిలింపబడ్డాము. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నాకు క్లియర్గా అర్థమైంది. ఐ వాస్ క్రయింగ్ దెన్. అప్పుడు రక్షణ అనుభవం నా జీవితంలో అది జరిగింది. ఆ తర్వాత నేను ఇంకా అదే బ్యాప్టిజం ఏమో అనుకున్నాను. ఐ హ్యాడ్ నో ఐడియా. బట్ అయితే తర్వాత బ్యాప్టిజమ్స్ గురించి మా అన్న అనౌన్స్ చేశారు. బ్యాప్టిజం క్లాసెస్ కూడా అటెండ్ అయ్యారు. దెన్ ఇంకా నాకు అర్థమైంది మోర్ అబౌట్ ద లార్డ్. అసలు దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు, తన పరిశుద్ధ రక్తంతో మన పాపముల నిమిత్తమై తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో కాచారు. ఇవన్నీ చాలా లోతైన అంశాలన్నీ ఎంతో క్లియర్గా అన్న చెప్పారు 2 బ్యాప్టిజం క్లాసెస్లో. సో ఐఎమ్ గెటింగ్ బ్యాప్టైజ్డ్ దిస్ ఇయర్. ఆల్ గ్లోరీ టు ద గాడ్ అలోన్. అండ్ సో సూక్ష్మంలో మోక్షం అని అన్న అంటే బ్యాప్టిజం అంటే సమ్ బిగ్ వర్డ్ ఫర్ మీ. బట్ అయితే ఐ యూస్ టు వెయిట్ ఫీల్ రావాలి, ఇట్లా చాలా పాయింట్స్ చెప్పారన్న. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫీల్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్స్ అవర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ అని అన్న చాలా డౌట్స్ క్లియర్ చేశారు. ఆల్సో ఐ స్టార్టెడ్ లైక్ లీనింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. చిన్న చిన్న విషయాలకు కూడా దేవుడి మీద ఆధారపడడం నేను నేర్చుకున్నాను. ఇప్పుడు బేబీని పెంచాలంటే వెన్ బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఇట్స్ వెరీ టఫ్. సో అప్పుడు అలాంటి టైంలో అలాంటి విషయంలో కూడా దేవా ఇచ్చిన బిడ్డ తండ్రి, మీ బిడ్డ ప్రభా, ఈ బిడ్డను ఎలా పెంచాలో జ్ఞానం దయచేయండి, ఆఫీస్కి వెళ్ళాలని, వర్క్ చేయాలి, బిడ్డను పెంచాలి, ఇవన్నీ ఎవరు ఎట్లా అన్నప్పుడు దేవుడు నేను మీ చేతిలో పెడుతున్నాను దేవా సిచ్యువేషన్ అని నేను ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ చేసుకుంటున్నానో గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ సమ్హౌ ఆర్ అదర్. ఎవరో ఒకరు పంపిస్తూనే ఉన్నారు యేసయ్య నా బాబుని చూసుకోవడానికి. ఇట్స్ ఆల్ ద వర్క్ ఆఫ్ గాడ్. అంటే మనం ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ చేసుకుంటామో గాడ్ మూవ్స్ హిస్ హ్యాండ్స్ అని అన్న చెప్తుండేవాళ్ళు. సో ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్, for giving us Asher Anna as our spiritual father. We are very blessed, Anna. Thank you so much. Thank you, Lord. Thank you. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు